మరి ఈరోజు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఇక్కడ నిలబడి ఈ బిల్డింగ్ను ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ అందరం కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉండడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభాకర్ రావు గారికి, అదేవిధంగా రఘుమారెడ్డి సార్ గారికి, మరి తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అందరి తరఫున పేరు పేరున మేము శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు అసోసియేషనే లేదనేటువంటి సందర్భంలో ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేసుకొని మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడానికి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, బీసీ ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఉండడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి మన అన్నకు జీవితాంతం కృష్ణన్న గారికి మరి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇవాళ ఉద్యోగ ప్రస్థానంలో అందరం ఇక్కడ కలుసుకొని మనకి అవకాశాన్ని కల్పించిందంటే మరి ఒక పక్కన మేనేజ్మెంట్ తరఫున ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి గారు, అదేవిధంగా మనందరినీ కలిసికట్టుగా ఇక్కడ ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి అన్నగారు, వీళ్ళందరికీ కూడా మనము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మనము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ డైరీ ఇనాగరేషన్ ప్లస్ ఈ బిల్డింగ్ ఇనాగరేషన్కి పెద్దల గౌరవనీయులు ప్రభాకర్ రావు గారిని మనం ఆహ్వానించాం. ఆ రోజు అనుకోకుండా ఢిల్లీ ప్రోగ్రాం అంటే ముందు మనం పర్మిషన్ తీసుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత మేము కలిసిన ప్రతి సందర్భంలో సార్ను రిక్వెస్ట్ చేశాం, సార్ తప్పకుండా మీరు మా అసోసియేషన్ బిల్డింగ్లో మీరు అడుగు పెట్టాలి, మరి మా విద్యుత్ ఉద్యోగులు, బీసీ ఉద్యోగులు అందరూ కూడా మరి చేసుకున్నటువంటి పుణ్యం ఈరోజు మీరు ఇక్కడ అడుగు పెట్టడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు వచ్చినందుకు కూడా మా తరఫున, మా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మరి టీఎస్ఎస్పీడీసీఎల్ మనందరూ తెలుసు, ఇవాళ ప్రతి ఎంప్లాయీని, ప్రతి ఉద్యోగిని, ప్రతి ఇంజనీర్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగిని పేరు పెట్టి పిలిచేటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే అది కేవలం రఘుమారెడ్డి సారే. ఎందుకంటే అందరిని చూసుకుంటూ వస్తున్నాడు. ఏ నుంచి ప్రస్థానమైనటువంటి మరి వారి యొక్క ప్రస్తావన ఈరోజు ఒక సీఎండి స్థాయి వరకు వచ్చిందంటే నిజంగా మనతో పాటు పనిచేసి మనతో ఉండి ఈరోజు ఆ స్థాయికి వచ్చిందంటే అది మనందరి గర్వకారణంగా భావించాలి. ఆ అవకాశము చాలా తక్కువ మందికి వస్తుంటుంది. మనతో పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ ఒక సీఎండి స్థాయికి రావడం అంటే ఏ డిపార్ట్మెంట్లో, ఏ ఆర్గనైజేషన్లో జరగదు. కానీ అది మనకు జరిగిందంటే మనందరి అదృష్టం. అది మనకు సీఎండిగా రావడం మనందరి అదృష్టం. మనకి ఏ సమస్య ఉన్నా, ఏదున్నా కానీ వారికి తెలుసు మన యొక్క కష్ట నష్టాలు ఏంది, మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యను ఎట్లా అధిగమించాలి, ఏ రకంగా చేయాలి. మరి వాళ్ళని ఎప్పటికప్పుడు పిలిచి, సార్ దగ్గర ఒకటే ఉంటుంది ఏంటంటే పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంతకుముందు ప్రభాకర్ సార్ చెప్పాడు, ఎవరైనా సరే సమస్య ఉంటే వాళ్ళను దాన్ని ప్రొలాంగ్ చేయకుండా పిలిచి మాట్లాడితే ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆ ఉద్దేశంతో సార్ ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ చేసి పిలిచి మరి వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి అగ్రభాగంలో ఉంటాడని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇవాళ విద్యుత్ రంగం మొత్తం ప్రపంచమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. మనకు తెలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు ఎందుకు చూస్తుంది? మరి వ్యవసాయానికి అందరికి కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇవాళ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సువర్ణాక్షరాలతోటి లిఖించబడే అంటే ఇవాళ కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి సీఎండీలదే. అది ప్రభాకర్ రావు గారి సారథ్యంలో జరిగిందనేటువంటి విషయం ఇవాళ ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. దానికి మనం చాలా గర్వపడాలి. ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మరి గుండె మీద చేసుకొని ఈ సంస్థలో నేను పనిచేస్తున్నట్టే నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కేవలం విద్యుత్ ఉద్యోగులకే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. కాబట్టి అట్లాంటి మహానుభావుల వాళ్ళ తరఫున వాళ్ళ డైనమిక్ లీడర్షిప్లో మనం పనిచేస్తున్నందుకు కూడా మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి. దాంతోపాటు విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వెంటనే
చాలా గర్వపడాలి మనం. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు. ప్రజలతోటి మమేకమై పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఇంటికి పోయేంత వరకు కూడా ప్రజలతోటి మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని వారికి ఏ సమస్య ఉంది ఏందని తెలుసుకొని ప్రజలతోటి మమేకమై చేసేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే కేవలం విద్యుత్ ఉద్యోగులకే ఉంటుంది. అది వేరే వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి ఇది మనకు చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మరి మా ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు ప్రభాకర్ సార్ గారికి అదేవిధంగా కృష్ణన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కుమారస్వామి గారిని ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ ప్రభాకరరావు గారు, సిఎండి ట్రాన్స్కాన్ జెన్కో, మరియు మన విశిష్ట అతిథి ఈరోజు గౌరవనీయులు పెద్దలు రఘుమారెడ్డి గారు, సిఎండి ఎస్పీడీసీఎల్, మరియు నాకు బీసీల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి అన్న ఆర్ కృష్ణయ్య గారికి, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, కంపెనీ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్స్, అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యులకు, నా తోటి మిత్రులకు అందరూ కూడా వందనం శుభావందనం తెలియజేస్తూ, మనము 2006లో మన విద్యుత్ రంగం లోపల బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని స్థాపించుకొని అనేక సమస్యలను ఎదుర్కొంటూ సామాజిక న్యాయం కోసము మన సమాజంలో ఇంకా విద్యా ఉద్యోగాలు మరియు రాజకీయ రంగాలలో సరైన ప్రాతినిధ్యము ఈ దేశం లోపల బీసీలకు లభించడం లేదు. దానికి కారణము మన యొక్క అంటే అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ఎస్సీ ఎస్టీ వారికి విద్యా ఉద్యోగ రంగాలలో మరి అన్ని రంగాలలో వారికి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కల్పించడం జరిగింది. అదే బీసీలకి ఇంకా రాజ్యాంగబద్ధంగా సమాన వాటా అన్ని రంగాలలో రావడం లేదు. దానికోసం మన విద్యావంతులుగా ఉద్యోగులుగా మన మీద గురుతర బాధ్యత ఉంటుందని మనం అనుకొని ఈ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. మొదటి నుంచి మన అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి నేటి వరకు అంటే తెలంగాణ రాష్ట్రము రాకముందు మనం అనేక సందర్భాలలో యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి మనము సిఎండీస్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకు ల్యాండ్ ఇష్యూలో మనకు అప్పుడు సాధ్యం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక దఫాలుగా గౌరవనీయులు పెద్దలు ప్రభాకరరావు గారి దగ్గరికి మరియు రఘుమారెడ్డి గారి దగ్గరికి కూడా మనము వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. మీకు ఎందుకంటే బీసీల మెజారిటీ ఇప్పుడు 50,000 మంది ఉద్యోగులు మన సంస్థల్లో ఉన్నారంటే మన దాదాపుగా సగంకి దగ్గరలో మన యొక్క ప్రాతినిధ్యం ఉన్నది. దాన్ని గమనించిన పెద్దలు ప్రభాకరరావు గారి ఆశీస్సులతోటి రఘుమారెడ్డి గారు కూడా ఈ సైట్ని అప్పుడు విజిట్ చేసి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకు ఇవ్వడం జరిగింది. నిజానికి ఇక్కడ చిన్న ఒక 50-60 గజాలలో అప్పుడు టెక్నికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉండేది. ఎందుకంటే మన వెంకన్నగౌడ్ గారు చాలా సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు. వారు మనకు 2006లో బీసీ అసోసియేషన్ రావడం కూడా మనకు కొంత కలిసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకు షెల్టర్ ఉండేది. దానికి తోడుగా కొంత ఒక షెడ్ ఉండేది. ఇక్కడ వారు మన రఘుమారెడ్డి గారు సార్ వచ్చేసి చూపించి మనకు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినందుకు మనము ఇవాళ రోల్ మోడల్గా మన రాష్ట్రంలో ఏ బీసీ ఉద్యోగుల సంఘానికి కూడా ఇంత మంచి ప్లేస్ కానీ ఇంత మంచి బిల్డింగ్ కూడా నాకు తెలిసినంత వరకు లేదు. మేము వారు ఇచ్చిన దానికి గర్వంగా రోల్ మోడల్గా మన రాష్ట్రంలో నిలబడే విధంగా మనం నిర్మించుకున్నాము. ఈ బిల్డింగ్కి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ కార్మికులు ఆఫీసర్స్ అందరూ కూడా మనకు సహకరించి తోడ్పాటు అందించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈ మధ్య కాలంలో మన డైరీ ఇనాగ్రేషన్ తర్వాత కూడా మనకు ట్రాన్స్కో నుంచి దామోదర్ ఎస్సీ గారు వారు మనకు కంప్యూటర్ను ఒక ప్రింటర్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇంకా మనకు పైన ఫ్లోర్లో ఒక 10 లక్షల వరకు వర్క్ పెండింగ్ ఉంది. అందరూ కూడా దీనికి సహకరించాలి సార్. ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ మధ్య బీసీ కులాల హక్కులు సామాజిక న్యాయం మీద పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇప్పటికే మార్కెట్లో 500 పుస్తకాలకు పైన సేల్ జరిగిందని మన పబ్లిషర్ శ్రీనివాస్ గారు తెలియడం జరిగింది. శ్రీనివాస్ గారికి కూడా భూమి బుక్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి మెంబర్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డైనమిక్ లీడర్ ముత్యం వెంకన్న గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా
మన ఎంప్లాయీసే కాదు, రైతులు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రశంసించి ఆయనను అభినందించేటటువంటి రాష్ట్ర ప్రజల మన్నన పొందినటువంటి మన ట్రాన్స్కో జెన్కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు గారికి. ఎందుకంటే పాట పాడింది ఇంకెంతో కలిపెడుతుంది అసలు యాక్చువల్గా రైతు. ఇప్పుడు ఎంతమంది ప్రశంసిస్తున్నారు రాష్ట్రంలో అంటే, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఓ రోజు మీటింగ్కి వెళ్ళా, మాట్లాడిన చర్చలు. ఆయన అప్పుడు అడుగుతున్నాడు, కృష్ణయ్య గారు తెలంగాణ కావాలని మీరు అందరూ అడుగుతున్నారు, తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఎక్కడ ఉంటుంది అని అన్నారు. అని లెక్కలు చూపెట్టిండు 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడి. ఆయన చెప్పినప్పుడు నిజమేనేమో అని నేను కూడా భయపడ్డా. కానీ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత అది నిజం కాదు, ఇది నిజం అని చెప్పి క్వాలిటీ క్వాంటిటీ గుణాత్మక పరిణామాత్మకమైనటువంటి విద్యుత్తును మన రాష్ట్ర ప్రజలందరికీ అందించి ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి పూల బాటలు వేసినటువంటి చైర్మన్ ప్రభాకర్ రావు గారికి, అదేవిధంగా మంచి సమర్థుడు, స్పాట్ డిసిషన్స్. హాస్టళ్ళల్లో కరెంట్ పోతుంది ఊకే, మనోళ్ళు వచ్చి మనోళ్ళు ఇంజనీర్లు మామూలు గారు కదా, వస్తారు కరెంట్ కట్ చేస్తారు. నేను ఫోన్ చేసి బెదిరిస్తే ఒక పూటకి ఒక రోజు 2 రోజులు ఇస్తున్నారు కానీ మళ్ళీ ఇస్తలేరు. అందుకే రఘుమారెడ్డి గారి దగ్గరికి పోయి ఇట్లా మన పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇట్లున్నాయి, వాళ్ళు కూడా గవర్నమెంట్ పిల్లలకి గవర్నమెంటే కరెంట్ కడుతుంది అని చెప్పని అడివే పెండింగ్ పెట్టకుండా స్పాట్గా ఒక ఆర్డర్ తీశాడు. గవర్నమెంట్ హాస్టల్ యొక్క కరెంటు తీయొద్దు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి అంత నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇక్కడ ఉన్న డీఈలు ఏఈలు కూడా కొందరు ఉంటారు, మీరు అందరికీ చెప్పండి సార్ ఆర్డర్ ఉంది నా దగ్గర, అందుకే మీరు హాస్టల్లోకి పోయి కరెంట్ కట్ చేయొద్దని. కాబట్టి అట్లాంటి నిర్ణయాత్మక శక్తి స్పాట్గా చాలామంది ఎవరికి అందిస్తే ఒక 5 రోజులకు 6 రోజులకు వస్తుంది, ఆయనకి ఇచ్చిన సేమ్ డే గంటలలో ఆర్డర్లు వచ్చినాయి. అంత స్పాట్ డిసిషన్ తీసుకొని సమర్థుడుగా పేరుగాంచినటువంటి రఘుమారెడ్డి గారికి, అదేవిధంగా మన సోదరుడు రచయిత, అంటే ఎంత అద్భుతమైన ఆయన శక్తియుక్తులు. చాలామంది తమ శక్తియుక్తులన్నీ కుటుంబానికి దారవస్తారు, కానీ ఈయన సమాజానికి సామాజిక న్యాయానికి తన వంతు కృషిగా రచన ద్వారా బీసీ లిటరేచరే ఉండదు, లిటరేచర్ను డెవలప్ చేసి ప్రజల లోపల ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సరైన నిర్మాణాత్మకమైన సూచనలు, వాళ్ళ వెళ్ళలేక అడ్డగోలు విమర్శలు కాదు. మన కుమారస్వామి గారు ఒక వ్యాసం రాస్తే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా చక్కటి వ్యాసం రాసిండ్రు ఆయన. అంత నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు సూచనలు ఇచ్చేటటువంటి కుమారస్వామి గారికి, మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చారు మీరందరూ ఎంతో సమర్థవంతంగా. అనేక యూనియన్లు ఉన్నాయి, టీచర్స్ యూనియన్ ఉన్నాయి, ఆర్టీసీల యూనియన్ ఉన్నాయి, కంపెనీలలో యూనియన్లు ఉన్నాయి. కానీ మన యూనియన్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం ఎక్కడ మీటింగ్ పెట్టినా 5,000 నుంచి 10,000 మంది పెద్ద ఎత్తున కదిలొచ్చి రికార్డు బ్రేక్ చేశారు. మీరు అనేక సందర్భాల ఢిల్లీకి ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలంటే ట్రైన్లు కట్టుకొని వచ్చినటువంటి రికార్డు సృష్టించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బీసీ విద్యుత్ ఉద్యోగులని చెప్పి అట్లాంటివి. ఎందుకంటే ఆర్టీసీలో మీకంటే ఎక్కువ ఉన్నారు, టీచర్లు కూడా మీ దానికంటే ఎక్కువ సంఖ్య ఉంది, కానీ ఇంత మిలిటెన్సీ లేదు అక్కడ. మీ దాంట్లో మిలిటెన్సీ, ఆర్గనైజింగ్, స్కిల్ కూడా ఉంది అందరికీ. మంచి స్పీకర్స్ ఇక్కడ మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వలేదని మాట్లాడితే అసెంబ్లీలో ఎవరు కూడా మాట్లాడరు, అంత మంచిగా మాట్లాడేటోళ్ళు మీ దాంట్లో ఉన్నారు ఇక్కడ. నేను ఎన్నో మీటింగ్లలో చూసిన. కాబట్టి ఆ ఉద్యోగ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం అన్ని యూనియన్లు ఎట్లుంటాయంటే హక్కుల గురించే పోరాడతాయి, కానీ మన విద్యుత్ ఉద్యోగుల సంఘము ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల గురించి పోరాడుతూనే మరొక వైపు ప్రజలకు మరింత సేవ చేయాలని టీచింగ్ ఇస్తారు. మీటింగ్లు పెట్టినప్పుడు మనం మంచి క్వాలిటీ కరెంట్ ఇవ్వాలి, మంచిగా సప్లై చేయాలి, అక్కడ రైతులకు ఇక్కడ ప్రభుత్వ ఆదాయాన్ని కరెక్ట్గా చేయాలి, అక్కడ రైతులకు ప్రజలకు కూడా మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చేటట్లుగా కృషి చేయాలని మీటింగ్లలో చెప్తారు. ఆ టీచర్స్ యూనియన్లలోనే చూసిన ఎస్ఎన్టీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం అని చెప్పి టీచర్స్ యూనియన్లకు మెథడాలజీ గురించి రకరకాల ఓరియంటేషన్ క్లాసులు తీసుకుంటారు. కొద్దిగా వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పినాక అట్లా తీసుకుంటున్నారు.
కానీ మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా 2 పాయింట్లను వెంకన్నగౌడు కుమారస్వామి మంచి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలతోటి ఒక ఆదర్శవంతమైనటువంటి యూనియన్గా దీన్ని తీర్చిదిద్దినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇక మన రాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే కరెంటు కిరణ్ కుమార్ రెడ్డి చాలాసేపు మాట్లాడినాక కృష్ణయ్య మీరు చాలా ఇబ్బంది పడతారన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభాకర్ రావు గారి సూచనలు సలహాలు ఈ రాష్ట్రంలో ఒక క్షణం కూడా కరెంటు పోకుంటున్న రాష్ట్రం ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అంత నేను మరి ప్రభాకర్ రావు సార్ని ఎవరైనా విమర్శించేటోళ్ళు ఉన్నారా అని చూసినా ఎక్కడ దొరకలేదు నాకు. 99% 9999. అయితే ఎవరు ఉన్నారా అంటే క్యాండిల్స్ తయారు చేసిన వాళ్ళు ఒక్కరు ఉన్నారు. క్యాండిల్స్ దుకాణాలు మూతపడ్డాయి. ఎందుకంటే మొదలు బాగా క్యాండిల్స్ తయారు చేసి ఎగ్జామ్స్ కాడ క్యాండిల్స్ పెట్టాలి. కరెంట్ పోయిందంటే క్యాండిల్స్కే డిమాండ్ ఉండేది గతంలో. కానీ ఇప్పుడు క్యాండిల్స్కు డిమాండ్ లేకుండా పోయింది. కాబట్టి క్యాండిల్స్ దుకాణాలు మూయించిన ఘనత కూడా ప్రభాకర్ రావు గారి అని చెప్పి అంత నాణ్యమైనటువంటి గుణాత్మక పరిణామాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి దీని ప్రభావం నిరంతర కరెంట్ ఇవ్వడం వల్ల ఎట్లుంటుంది తెలుసా? ఒకవైపు వ్యవసాయ రంగంలో అభివృద్ధి, ఇంకొక వైపు పరిశ్రమిక రంగంలో ఉత్పత్తి పెరుగుతుంది. లేకపోతే గతంలో పరిశ్రమలకు 12 hours 9 hours కరెంట్ ఇస్తే షిఫ్టుల మీద పనిచేసి ఉత్పత్తి స్టీల్ పరిశ్రమ, ఫార్మసీ, అన్ని రకాలు. ఫార్మసీ దెబ్బతిని హిమాచల్ ప్రదేశ్ కురికేవాళ్ళు గతంలో. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి చూస్తున్నారు. స్టీల్ పరిశ్రమ కానీ ఏ పరిశ్రమకైనా కూడా కరెంట్ అవసరం. కరెంటు ద్వారా ఇంకేమైతే ఎంప్లాయబిలిటీ కూడా వస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు. గతం లోపల షిఫ్ట్ పద్ధతులు అయితే సగం మంది ఉద్యోగాలు పోయేది. ఇప్పుడు ఫుల్ కరెంటు రావడం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎక్కువ పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇక్కడ కరెంట్ ఎట్లుందని చెప్పి దేశంలో విదేశాలలో కూడా చూస్తుంటారు. ఎట్లుంది ఇక్కడ కరెంట్. ఇక్కడ నిరంతరమైన కరెంటు సప్లై ఉన్నందుకు విదేశాలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. అమెరికా, రష్యా, అనేక దేశాలు, కొరియా, జపాన్. మన దగ్గర నాణ్యమైన కరెంటు లేనందుకే కియా మోటార్ కంపెనీ అనంతపూర్కి పోయింది గతంలో. ఇప్పుడు కియా మోటార్ వాడు పరిశ్రమ ఉన్నాడు, అక్కడ కరెంటు ఫుల్ వస్తలేదు, ఇక్కడనే పెట్టాడుండే అని చెప్పి వాడు ఆల్టర్నేటివ్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటారు కియా కంపెనీ వాళ్ళు. అట్లాగే ఇప్పుడు నిరంతరమైన కరెంట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి, ఫార్మసీ కంపెనీ రావడానికి, స్టీలు, ఇంకా రకరకాల పరిశ్రమలు అన్నీ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఏర్పడ్డది. అంతేకాదు మనము గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక రైస్ ప్రాబ్లం వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే ఉత్పత్తి అంతా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టానే వరి వండేది, బియ్యం వండేది. ఇప్పుడు మనత మిగులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మించి తెలంగాణనే ఇప్పుడు దాచి పెట్టాలి. గోడౌన్లు సరిపోతలేవు, ఇండ్లు సరిపోతలేవు, పెట్టాలి బియ్యం. నేనే ఎగ్జాంపుల్. బియ్యం పెట్టడానికే, ఒడ్లు పెట్టడానికే నాకు పరిశాన్ ఉంది. అంత ఉత్పత్తి జరిగిపోతుంది. 2 పంటలు అది కూడా. ఆ విధంగా మొత్తం ఉత్పత్తికి చాలా ఇండైరెక్ట్గా దోహదకారి రైతుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం ఇవన్నీ జరిగినాయి. గతంలో భూములు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉత్పత్తి లేక, ఆదాయం లేక ఇప్పుడు భూములు కొనడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా కరెంటు వల్ల సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలుగా ఉపయోగపడి ఈ రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడడానికి ప్రభాకర్ రావు గారు, వారికి చేదోడు వాదుడుగా రఘుమారెడ్డి గారి యొక్క నిరంతర కృషి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి సరైన నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి దీని యొక్క ప్రాధాన్యత చెప్పి చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా కొత్త ఇప్పుడు యాదాద్రి ప్లాంట్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ అక్కడ మన పాల్వంచి దగ్గర మళ్ళొక భద్రాద్రి, అక్కడ ఒక కొత్త ప్లాంటు. ఈ విధంగా కొత్త ప్లాంట్లు కూడా రావడం మన స్వయం సమృద్ధి. ఇప్పుడు ఉత్పత్తి లోపల గతం లోపల ఎంతసేపు ఛత్తీస్గఢ్ నుంచే, ఆంధ్ర నుంచే దిగుబడి చేసుకోవడం, లేదా ఇక్కడ సోలార్ ఎనర్జీ, ఈ విధంగా మనం ఉత్పత్తి మీద ఆధారపడే వాళ్ళం, సప్లై మీద. ఇప్పుడు స్వయం ఉత్పత్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచే ఉత్పత్తి చేయాలనేది ఒకటి ఏర్పాటు చేసి
మనం స్వయం సమృద్ధి దిశగా చాలా స్పీడ్గా వెళ్తున్నందుకు అభినందిస్తున్నా. ఇందులోనే ఒక భాగంగా సోలార్ ఎనర్జీని కూడా డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నందుకు, దాని మీద ఈ సందర్భం కాకపోయినప్పటికీ సోలార్ ఎనర్జీ మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను సూచిస్తున్నా. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది పర్మనెంట్ ఎనర్జీ అది. దానివల్ల ఎక్కడికక్కడ ఖర్చు కొద్ది ఎక్కువ ఉన్నా మినిమైజ్ చేసేటట్టు అందులోపల పరిశోధన మరింత పరిశోధన జరగాలి. దాని మీద తక్కువ రేటుకు లభ్యమయ్యేటట్టుగా ఏ ఊరికి ఆ ఊరు, ఏ రైతుకు ఆ రైతు, ఏ ఇంటికి అప్పుడు ఆ ఇంటికి, ఇట్లాంటిది కూడా భవిష్యత్తు తరాలకు. ఎందుకంటే బొగ్గు తగ్గిపోయే ప్రమాదం ఉంది, ఇంకా అణు విద్యుత్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం స్వయం సమృద్ధిలో సోలార్ ఎనర్జీని దశల వారీగా ప్రవేశపెట్టడానికి కూడా కృషి చేస్తే భవిష్యత్తులో కరెంటు కోత ఏ తరానికి కూడా స్వయం సమృద్ధిగానే ఉండిపోతుందని ఈ సందర్భంగా సూచిస్తున్నా. ఇక ముఖ్యమైన నాయకులు వచ్చారు కాబట్టి మనం ఈ సంఘం బలమైనటువంటి సంఘంగా మీరు తీర్చిదిద్దారు. ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం మీరు అందరు గతంలో రికార్డు బ్రేక్ చేసి ఢిల్లీకి వచ్చారు. మళ్ళా మనం ఓ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు కూడా అందరికీ మార్గదర్శకంగా రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టే దాని మీద మనం అందరం కూడా ఖచ్చితంగా పోరాడదాం. ఇక్కడ మీ యొక్క ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్, ప్లేస్మెంట్లు ఇవన్నీ కూడా తప్పనిసరి ప్రభాకర్ రావు గారు ఇంపార్షియల్గా చేస్తున్నాడు. మనకు సోషల్ జస్టిస్ ఫార్ములాను కూడా అప్లై చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తాడని మన నాయకులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. నాకు కూడా చెప్తున్నారు, అన్నగారు మన వాళ్ళకు సోషల్ జస్టిస్ జరిగే విధంగానే మన వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పారు. మీరు తప్పనిసరి మీకు ఏదైనా ఉంటే మళ్ళీ సార్ దృష్టికి తీసుకురండి, యూనియన్ దృష్టికి తీసుకురండి, తప్పనిసరి మీకు న్యాయం జరుగుతుంది. మనం చేయవలసిందల్లా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమైన నాయకులు వచ్చారు. ఎప్పుడు ఢిల్లీ ప్రోగ్రాం పెట్టిన సందర్భం కాకపోయినా మీకు మళ్ళొకసారి ఇంత ముఖ్యమైన నాయకులు రారు. కాబట్టి మీరందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మీరందరూ చూస్తున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తిరగబడాలి మీరు అందరు. మేము తిరగబడుతున్నాం కానీ మీరు తిరగబడాలి. ఎందుకంటే రైల్వేను ప్రైవేటైజేషన్ చేయడం, ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ చేయడం, బిహెచ్ఎల్ని ఈరోజు చూశారు, స్టీల్ను, విశాఖ స్టీల్ దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయడం, పేదవాని లెటర్ మోసే పోస్టల్ డిపార్ట్మెంట్ను, పేదవాని గొంతు వినిపించేటటువంటి బిఎస్ఎన్ఎల్ను, వీటిని ప్రైవేటైజేషన్ చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఈ దేశం మనది, ఈ నేల మనది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. మీరు అందరు ఈ దేశం నరేంద్ర మోడీ అని ఆయన వదిలిపెడితే ఆయనకు కుదరది. ఆయనకి ఎప్పటికప్పుడు అమ్మైనా అడగంది అన్నం పెట్టాలి. మనమైనా పోరాటం చేయకపోతే ప్రైమ్ మినిస్టర్ దిగిరాడు. దీన్ని పాజిటివ్గా మనం అందరం ప్రైవేటైజేషన్ చేస్తే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తం వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమై కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళి ప్రజలకు అందుబాటు లేకుండా కరెంటు రేట్లు పెరిగి అనేక రకాలుగా ఒక రైల్వేగా అందడు ఎలక్ట్రిసిటీకి వస్తుంది, ఎలక్ట్రిసిటీగా అందడు బిఎస్ఎన్, ఈ విధంగా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తారు. కాబట్టి దీన్ని అన్నింటిని కూడా రైల్వేను ప్రైవేటైజ్ చేయడము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఎల్ఐసిని కూడా ఇవ్వండి, పేదవాని బ్రతుకుకు భరోసా ఇచ్చేటటువంటి ఎల్ఐసి ఏం నష్టాలలో ఉందా? రైల్వేలో 1000 కోట్ల లాభాలు ఇచ్చే రైల్వే. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడా నష్టాలలో లేదు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కూడా నష్టాలలో లేదు. నష్టాలలో బ్యాంకులు నష్టాలలో ఎందుకు వచ్చినాయి? వీళ్ళు అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు మీకు లోన్ అడుగుండి 20 లక్షలు ఇవ్వమంటే నీకు సర్వీస్ ఎంత ఉంది, నీ జీతం ఎంత, 10 రకాలుగా క్వశ్చన్లు వేస్తారు. విజయమాల్యకు ఎట్లిచ్చారు 12,000 కోట్లు. అదేవిధంగా నీరవ్ మోడీకి ఎట్లిచ్చారు 13,000 కోట్లు. అవి ఏ షూరిటీ పెట్టుకొని ఇచ్చారు, ఏ గ్రౌండ్ మీద ఇచ్చినారు, ఇవన్నీ కూడా మనం పార్లమెంట్లో అడుగుతున్నాం. మనం అందరం కూడా బాధ్యులం, సిటిజన్స్ మీ దేశంలో. కాబట్టి ఈ సందర్భం కాకపోయినా మీ అందరికీ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే ప్రైవేటైజేషన్ దిశగా దేశం పరిగెత్తుతుంది. కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని తెలంగాణ గురించే ప్రశ్నించి పోరాడిన మీరు ఆ పోరాట స్ఫూర్తితోటి, ఆ పోరాట పటిమతోటి ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా పోరాడడానికి సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ను అందరికీ ఆదర్శవంతంగా
శక్తియుక్తులన్నీ మనిషికి సంకల్ప బలం ఉంటే శక్తి దానంతటదే వస్తుంది. కాబట్టి తింటే తాగితే మటన్ తింటే చికెన్ తింటే అనే కాదు, సంకల్ప బలం కావాలి. సంకల్ప బలం ఉంటే మనిషికి శక్తి వస్తుంది, సమర్థత వస్తుంది, ప్రతిభ వస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రతిభను పెంచుకొని మరింత మెరుగైన సేవలు ప్రజలకు, మెరుగైన సేవలు అందించడం ఒకవైపు ప్రజలకు, ఒకవైపు ప్రభుత్వానికి వారధిగా మీ యొక్క సేవలు వినియోగించుకోవాలని, అదేవిధంగా మీరు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన హక్కులకు సాధించడానికి కోసం ఎల్లవేళలా పోరాటానికి సిద్ధంగా ఉండాలని, అట్లాంటి సంకల్ప బలాన్ని, శక్తిని భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆహ్వానించగానే వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండి రఘుమారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన విద్యుత్ రంగానికి పితామహులు శ్రీ దేవులపల్లి ప్రభాకరరావు గారు, సీఎండి ట్రాన్స్కో జెన్కో, మరియు బీసీ ఎంప్లాయీస్ మరియు బీసీ నాయకుడు, తిరుగులేని నాయకుడు, ఏకైక నాయకుడు, అందరికీ తెలిసిన నాయకుడు. మీరందరూ టైగర్ అంటే మరి నేను అంటే బాగుండదేమో కానీ టైగర్ కృష్ణయ్య గారికి, మరియు బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కుమారస్వామి గారికి, మరియు జనరల్ సెక్రటరీ వెంకన్న గౌడ్ గారికి, మరియు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కంపెనీల యొక్క ఆఫీస్ బేరర్లు మరియు ఇతర సభ్యులందరికీ కూడా నూతన బిలేటెడ్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అండ్ సంక్రాంతి గ్రీటింగ్స్ మీ అందరికీ. మనము గత సంవత్సరం 2020లో మనం చాలామందిని కరోనా బారిన కొంతమంది పడి చాలామంది, అంటే మా ఒక్క టీఎస్ఎస్పీడీసీని 850 మందికి కరోనా సోకింది. అందులో 20 మంది చనిపోవడం కూడా జరిగింది. అది చాలా దురదృష్టకరం. అటువంటి టైంలో మన పెద్దలు గౌరవనీయులు ప్రభాకరరావు గారు ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు. ఏమనంటే, కరోనా వచ్చి ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్కు కావాల్సిన మొత్తం ఎక్స్పెండిచర్ మనమే బేర్ చేద్దామని ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని వలన సార్ ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, ఆ తర్వాత నేను గత లాస్ట్ 4 months నుంచి మా టీఎస్ఎస్పీడీసీలో ఒక్కరు కూడా చనిపోలేదు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అందరికీ మారల్గా ధైర్యం వచ్చింది. నాకేమన్నా అయితే సంస్థ ఆదుకుంటుంది, మాకు ట్రీట్మెంట్ తీసుకుంటే మేము బతుకుతాము. ఇంతకుముందు హాస్పిటల్ జాయిన్ కావాలంటే భయపడుతుండ్రి, ఎందుకంటే అందులోకి పోతే లక్షల బిల్ అవుతుంది కరోనా ట్రీట్మెంట్ అని. ఎవరు పోక అట్లా ఒక 20 మంది చనిపోవడం జరిగింది. కాకపోతే పెద్దలు ప్రభాకరరావు గారు తీసుకున్న బోల్డ్ డిసిషన్ వలన ఈరోజు అందరు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. దీనికి అందరం మనం ఎప్పటికీ ప్రభాకరరావు గారిని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే మన పెద్దలు కృష్ణయ్య గారు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ విద్యుత్ తెలంగాణ ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సీఎం గారు ఏదైతే చెప్పినారో అదంతా మనకు వివరంగా చెప్పడం జరిగింది. ఆ రోజు పరిస్థితులు ఏంటి, అటువంటి టైంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మన పెద్దలు ప్రభాకరరావు గారిని మొట్టమొదటి అపాయింట్మెంట్ జీవో నెంబర్ 1 ద్వారా విద్యుత్ రంగానికి సీఎండి జెన్కోగా ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య కారణం సార్ యొక్క ఎక్స్పీరియన్సు, సార్కున్న ఎఫిషియన్సీ మరియు మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు గుర్తించి తెలంగాణ ఏర్పడ్డప్పుడు విద్యుత్ రంగంలో చేయవలసింది చాలా ఉంది. ఫస్ట్ ప్రియారిటీ విద్యుత్ రంగానికి ఇవ్వడమే కాకుండా ఫస్ట్ జీవో కూడా విద్యుత్ రంగంలో సీఎండిగా అపాయింట్మెంట్ చేసిన మన పెద్దలు ప్రభాకరరావు గారికి ఇవ్వడం వలన మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు
ఎంతో మనం అందరం తెలుసుకోగలిగినాం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలకు అనుగుణంగా మన ప్రభాకర్ రావు గారు, సీఎండి ట్రాన్స్కో జెన్కో గారు, వారి యొక్క డైనమిక్ లీడర్షిప్లో మనమందరం పనిచేసి సార్ యొక్క డిసిషన్స్ వలన తెలంగాణ వచ్చిన 6 నెలల్లోనే జూన్ 2కు తెలంగాణ ఫామ్ అయితే 20th నవంబర్ అదే సంవత్సరం 20th నవంబర్ అంటే బిలో 6 months లోపల అన్ని రంగాలకు కోతలు లేని కరెంటు పవర్ కట్ లిఫ్ట్ చేయడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అది చూస్తే మనకేమీ అనిపించచ్చు, కానీ దాంట్లో సార్ ఎంత ప్లానింగ్, 6 monthsలో ఎంత ప్లానింగు, ఎంత పవర్ పర్చేజ్ చేసినాక దానికి కార్డర్ బుకింగు, ప్లస్ ఎక్కడెక్కడ పీపీఎల్ కావాలి, ఇంత తక్కువ రేటుకు మనం పీపీఎల్ వస్తే దాన్ని మనకి అంత బెనిఫిట్ అవుతున్న ఉద్దేశంలో చాలా ప్రొలాంగ్డ్ డిసిషన్స్ తీసుకున్న తర్వాత నవంబర్ 20, 2014 నుంచి మనకు పవర్ కట్ లేకుండా జరిగింది. దానికి మన ప్రభాకర్ రావు గారు ముఖ్యులు, వారి లీడర్షిప్లో మనందరం పనిచేయడం మన భాగ్యం. ఇకపోతే రైతులకు తెలంగాణ ఫామ్ కాకముందు 3-4 గంటలు కరెంట్ వస్తే చాలా గొప్ప. ఎక్కడ చూసినా కూడా ధర్నాలు, సబ్స్టేషన్లు అటాక్ చేయడము, లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఇదంతా అది రోజువారీ దినచర్యగా ఉండే. అటువంటి టైంలో ఇచ్చే 6-7 గంటలు కూడా మనము కరెక్ట్ టైంలో ఇవ్వగలిగినాము. దానివలన రైతులకు ప్రాపర్ వోల్టేజ్లో ఇవ్వగలిగినాము. దానివలన రైతులు కూడా గొడవలు మాని వాళ్ళు చాలా మంచి పంటలు తీసుకోవడం జరిగింది. అటువంటి టైంలో 1/4/2016 6 గంటల కరెంటు, తెలంగాణ కాకముందు 3-4 గంటల కరెంటు వచ్చేది. 1/4/2016 తర్వాత 9 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చే ప్రణాళిక చేయడం జరిగింది. పగటిపూట 6 గంటలు, రాత్రి 3 గంటలు, మొత్తం 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం జరిగింది. దానివలన పంట దిగుబడి పెరగడమే కాకుండా రైతులు ఎక్కడ కూడా తెలంగాణలో ధర్నాలు అనేది, రాస్తారోకోలు అనేది, మోటార్లు కాలిపోయినాయని, ట్రాన్స్ఫర్ ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ రాకుండా చేయడం జరిగింది. అటువంటి టైంలో ఫర్దర్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభాకర్ రావు గారి లీడర్షిప్లో జనవరి 1, 2018 నుంచి రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలని కూడా ఒక ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎక్కడ మొత్తం ఇండియాలో ఎక్కడ కూడా 24 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఎక్కడ లేదు, ఎక్సెప్ట్ తెలంగాణ. దీనివల్ల ఇంతకుముందు కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఈ కరెంటు మంచిగా ఉంది, కాళేశ్వరము మరియు లిఫ్ట్ ఇరిగేషన్, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ ప్రాజెక్టులు ఫంక్షనింగ్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా కరెంటు, ఎక్కడ చూసినా పంటలు. ఇప్పుడు ఆ పంటలను స్టోర్ చేసే కెపాసిటీ లేదు. సార్ చెప్పినారు ఇంతకుముందు కృష్ణయ్య గారు, ఇంటి నిండా పంటలే, ఇంటి నిండా వడ్లు, బియ్యం ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలన్న ప్లేస్ లేదు. సో అది ప్రతి రైతుకి ఇదే, అంటే రైతు బంధు ఇవ్వడం కాకుండా మంచి నీళ్లు, మంచి కరెంటు, రైతు బంధు, రైతుకు పెట్టుబడి, రైతు బంధు, ఈ 3 వచ్చిన తర్వాత రైతు ఎందుకు హ్యాపీగా ఉన్నాడు? మొత్తం ఇండియాలో హ్యాపీగా ఉన్న రైతు ఎవరంటే తెలంగాణ రైతు. దీనికి ముఖ్య కారకులు గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మన ప్రభాకర్ రావు గారు. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మనందరం కూడా అదృష్టవంతులం. మనందరికి కూడా ఆ పుణ్యం దక్కుతుంది, మంచి ఫలితం కూడా దక్కాలి. ఎందుకంటే మనం చేసే మంచి పనుల వలన మనకు, మన పిల్లలకు, మన తర్వాత జనరేషన్లో కూడా మంచిగా జరుగుతుంది ఎప్పుడు. కాబట్టి ఎప్పుడు మంచి చేసుకుంటూ పోవాలి. ఇకపోతే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్మోస్ట్ తెలంగాణ ఏర్పడక ముందు ఇప్పటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ అయింది. దీనికి అందరికీ మనము నాణ్యమైన రిలయబుల్ సప్లై ఇవ్వడం వల్లనే అది సాధ్యమైంది. ఇంకొకటి, మనకందరికీ కూడా మన కన్సూమర్ మాస్టర్. కన్సూమర్కు మనం నాణ్యమైన సేవలు అందించాలి.
కన్సూమర్కు మనం గౌరవమైన స్థానం కల్పించాలి. మనకు ఏ కన్సూమర్ మన ఆఫీస్కి వచ్చినా, మన వద్దకు ఏదైనా పని మీద వచ్చినా కూడా వారికి మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడి సాధ్యమైనంత వరకు వారి పని అప్పటికప్పుడు వీలైతే చేసి పంపించడం మంచిది. ఎందుకంటే కొంతమందికి అలవాటు ఏంటంటే రేపు చూద్దాంలే, రేపు రాపో, నేను బిజీ ఉన్నా అంటారు. రేపు వచ్చి మళ్ళీ అతను పనంతా చెడగొట్టుకొని రావాలి. మళ్ళీ అతను వచ్చి రేపైనా మళ్ళీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేసి చెప్పాలి. ఎందుకంటే మనకు మళ్ళీ గత 2-3 రోజుల తర్వాత వచ్చినప్పుడు మనకు రోజు కన్సూమర్లు ఎవరెవరు వస్తుంటారు, వేరే ఆఫీస్ పనులు ఉంటాయి, మనం మర్చిపోవచ్చు. మళ్ళీ మొదటి కాడ నుంచి చెప్పాలి. అంటే మళ్ళీ ఈరోజు 5 నిమిషాలు అయ్యేది రేపు 15 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఏ కన్సూమర్ వచ్చినా సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగితే మనం చేయాలి. అయితే మన కింద వాళ్ళు ఏ లెవెల్లో పని అయితే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళతో అయ్యి మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఏమని చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్గా కన్సూమర్ హ్యాపీ అవుతాడు, వాళ్ళ పని సాల్వ్ అయిపోతుంది. దానివలన మీకు సమయం ఆదా అవుతుంది, మరియు కన్సూమర్ కూడా చాలా హ్యాపీగా ఒక్కసారి పోతే నా పని అయిపోయింది చాలా హ్యాపీగా ఉంటాడు. మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు. సో కన్సూమర్ ఈజ్ అవర్ మాస్టర్. కస్టమర్ సర్వీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. కాబట్టి మీరందరూ కూడా కన్సూమర్ ఒక దేవునిలాగా చూసుకుంటూ వారికి నాణ్యమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ లెవెల్లో అన్ని రంగాలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మనది కూడా చేసే ఉద్దేశంలో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనందరికీ తెలుసు. ఇంతకుముందు కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు. దాన్ని మనం కాపాడుకోవాలంటే మన సంస్థలు, మన డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు లాభాలను నడవాలంటే మనందరం కూడా ఇంకా కష్టపడి పనిచేయాలి. మన మీటర్ సేల్స్ పెంచుకోవాలి. బిల్లింగ్ ఎఫిషియన్సీ పెంచడం వల్ల మన రెవెన్యూ డిమాండ్ పెరుగుతుంది. రెవెన్యూ డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ ఇవాళ రాకుండా నెక్స్ట్ మంత్ అని వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన ఉద్దేశం ఏమి ఉండాలంటే మన బిల్లింగ్ ఎఫిషియన్సీని పెంచుకోవాలి. ఎక్సెప్షన్స్ ఎప్పటికప్పుడు అటెండ్ కావాలి. కన్సూమర్స్కు రిలయబుల్ సప్లై ఇస్తే మన ఆటోమేటిక్గా మన మీటర్ సేల్స్ కూడా పెరుగుతాయి. నేను నిన్న ఒక మా బ్రేక్డౌన్స్ రెక్టిఫికేషన్ ఆఫ్ లైన్స్ అండ్ బ్రేక్డౌన్స్ అన్ని నా రివ్యూ చేయడం జరిగింది. చేస్తే చాలామంది ఎస్సీలు ఇప్పుడు అంటే సమ్మర్ రాకముందు ఎవ్రీ ఇయర్ మనం మెయింటెనెన్స్ చేస్తాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఎందుకంటే సమ్మర్లో లోడు ఎక్కువ, అన్ని సబ్స్టేషన్లు కూడా అంటే రబీ సమ్మర్ రెండు కలిసి వస్తాయి. మార్చి ఏప్రిల్లో రబీ సమ్మర్ రెండు ఉంటాయి. మేలో ఓన్లీ డొమెస్టిక్ లోడ్, కమర్షియల్ లోడ్ ఉంటుంది. ఈ సీజన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ కూడా మనకు పీక్ లోడ్ వచ్చేది మార్చ్, ఏప్రిల్. ఈ రెండింటిని మీట్ కావడానికి మనము డిసెంబర్, జనవరి ఈ 2 నెలల్లో మనము అన్ని సబ్స్టేషన్లు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడము, లైన్స్ పక్కా పెట్రోలింగ్ చేసి ఏమన్నా జంపరింగ్ ఏమన్నా వీక్ పాయింట్ ఉంటే అవన్నీ అటెండ్ కావడం అది ఆనవాయితీ. అయితే నేను నిన్న రివ్యూ చేసినప్పుడు కొంతమంది ఎస్సీలో 90% వరకు సబ్స్టేషన్ మెయింటెనెన్స్ అయిపోయింది, లైన్స్ మెయింటెనెన్స్ అయిపోయింది. ఇంకా కొంతమంది ఆఫీసర్ల దగ్గర 60-70% అయ్యింది. మన యాక్చువల్ టార్గెట్ ఏంది జనవరి ఎండింగ్ వరకు మెయింటెనెన్స్ అయిపోవాలి. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడంతా సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, సీనియర్ అంతా అకౌంట్ స్టాఫ్ ఉన్నారు, వేరే స్టాఫ్ కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ ఏంటంటే మన మీటర్ సేల్స్ పెంచుకోవాలంటే మన రిలయబిలిటీ పెరగాలి. రిలయబిలిటీ పెరగాలంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పక్కా ఉండాలి. అప్పుడే మన మీటర్ రిలయబిలిటీ పెరుగుతుంది. రిలయబిలిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీటర్ సేల్స్ పెరుగుతాయి. సో ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏంటంటే మనము ప్రైవేటైజేషన్ కాకుండా ఉండాలి అంటే మన ఇంటర్నల్ ఎఫిషియన్సీ ద్వారా మన మీటర్ సేల్స్ పెంచుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ గోల్. అది మనం అచీవ్ చేయగలిగితే మనము నష్టాలలో పోము, మన కంపెనీలను, మన సంస్థలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకని మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మన సంస్థ వేరే సార్ చెప్పినారు కృష్ణ గారు ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ లాగా, లేకపోతే బిహెచ్ఎల్ లాగా, లేకపోతే రైల్వేస్ లాగా, ఇట్లా వాళ్ళ ఎయిర్ ఇండియా లాగా ఇట్లా ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుకోవాలి. మనం అందరం కలిసి పనిచేద్దాము. మన లీడర్, మన ముఖ్య నాయకుడు, మన అందరికీ ప్రీతిపాత్రుడు మన దేవులపల్లి ప్రభాకరరావు గారి మార్గదర్శకంలో ఇంకా మన కంపెనీలందరినీ అన్నిటినీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీరందరూ కష్టపడి పనిచేయాలి. 2021లో ఎవ్వరు కూడా కరోనా బారిన పడకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
కృష్ణయ్య గారు చెప్తున్నారు ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది త్వరలో అందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోండి. ఎందుకంటే దీని వలన మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కరోనా బారిన పడకుండా మనము మన కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకోగలుగుతాము. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ కుమారస్వామి గారికి, మరి జనరల్ సెక్రటరీ వెంకన్న గౌడ్ గారికి, మరి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బీసీ ఉద్యోగుల సంఘం నుంచి ఒక అప్పీల్ సార్. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ రంగంలో అన్ని కంపెనీలలో కూడా డైరెక్టర్స్ దాదాపు 24 మంది ఉన్నారు. మాకు అందరు ఉద్యోగుల అసంతృప్తి ఏంటంటే సగం మంది జనాభా తెలంగాణలో సగం జనాభా ఉన్నాము. మన విద్యుత్ రంగంలో కూడా దాదాపుగా సగం మంది ఎంప్లాయీస్ బీసీలో పనిచేస్తున్నాం సార్. నెక్స్ట్ రాబోయే డైరెక్టర్ నియామకాలలో ఇప్పుడు ఎందుకంటే మొత్తం విద్యుత్ రంగంలో 4 డైరెక్టర్లు బీసీలు ఉన్నారు. జెన్కోలో 2, ఎన్పీడీసీలో 1, ట్రాన్స్కోలో 1 ఉన్నారు సార్. బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని డైరెక్టర్స్ స్థానాలలో పెంచాలని ఈ సభాముఖంగా తమరికి విన్నవిస్తున్నాం సార్. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అది తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పటి వరకు ఇప్పించినటువంటి బీసీ డైరెక్టర్లు కూడా మరి సార్ సారథ్యంలోనే వారు ఇప్పించినవే. ఖచ్చితంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి డైరెక్టర్స్ బీసీలు ఎవరైతే ఉన్నారో అంతా సార్ ఇప్పించినవే. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా మనల్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మనకు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సారు ముందుంటాడని చెప్పేసి కోరుకుంటూ, మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే విద్యుత్ రంగ పితామహుడు, ఇంకా దాన్ని మించింది ఏం లేదు ఇంకా. కాబట్టి మన ఆహారాన్ని మన్నించి మనం అడగగానే ఎంతో ప్రేమతో ఆప్యాయతతో తప్పకుండా మీ బిల్డింగ్కు విజిట్ చేస్తానని చెప్పి అదే మాట ప్రకారం మనల్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దేశంలోనే ప్రఖ్యాతిగాంచి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతోటి తెలంగాణ విద్యుత్ రంగాన్ని నిలిపినటువంటి మన విద్యుత్ రంగ పితామహుడు దేవులపల్లి ప్రభాకర్ రావు గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు వెంకన్న గౌడ్ గారికి, అజాతశత్రువు ఒక బీసీలకే కాక అందరికీ అభిమాన నాయకులు గౌరవనీయులు కృష్ణయ్య గారికి, కుమారస్వామి గారికి, గాయకులు ఆర్టిస్ట్ రామలింగం గారికి, వ్యవస్థాపక అధ్యక్షులు రామయ్య గారికి, డాక్టర్ కాని డాక్టర్ మన చందు గారికి, అసోసియేషన్ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన సోదర సోదరీమణులందరికీ, మా సహచర సిఎండి గౌరవనీయులు రఘుమారెడ్డి గారికి, మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ స్పీచ్లెస్. ఏం మాట్లాడాలి అన్నది తెలియటం లేదు. మీ ప్రేమ ఆదరాభిమానాలు చూసిన తర్వాత మిగతా ఏదైనా కొనుక్కోవచ్చు మార్కెట్లో, ఇది ఒక్కటే మనం కొనుక్కోలేంది. అది మీరు నా పైన చూపించినందుకు నిజంగా మీకు నేను మీ అందరికి కూడా కృష్ణయ్య గారికి మీ అందరికి కూడా శిరస్సు వహించి నేను నమస్కరిస్తున్నా. నిజంగా ఈరోజు ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. అందరి ముఖాల్లో కూడా చిరునవ్వు, సంతోషమే కనబడుతుంది. మీ లీడర్స్ కూడా అదే విధంగా ఉన్నారు. ఇటు కుమారస్వామి గారు కానీ, వెంకన్న గౌడ్ గారు కానీ, ఇక కృష్ణయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు దేశానికే నాయకులు, మనకే కాదు. బహుశా నేను అనుకుంటా రాబోయే కాలంలో వారు ఇక్కడే కాదు, మన రాష్ట్రం నుంచి పార్లమెంట్లో కూడా
వారు అక్కడ మనకు నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. నిజంగా మన అదృష్టం కృష్ణయ్య గారి లాంటి నాయకులు, మందకృష్ణ గారి లాంటి నాయకులు మన రాష్ట్రంలో ఉండడు నిజంగా కూడా మనకు అదృష్టం. అది వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆశీర్వదించాలని మీ అందరి వైపున నా వైపు నుంచి కూడా నేను కోరుకుంటున్నా. ఇంకొక ప్రత్యేకత ఉంది. వాళ్ళ ఎప్పుడు ఏ మీటింగ్కి పోయినా కానీ ఏదో కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఈరోజు ఏం డిమాండ్ లేదనుకున్నా నేను, కానీ కుమారస్వామి గారు కోరిందే తెస్తున్నాం, న్యాయమైనదే అది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా మనం ప్రయత్నిద్దాం. అది నేను ఇందాక చెప్పినట్టు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కృష్ణయ్య గారికి ఏదైతున్నదో వారి కుమారుని బర్త్డే ఈరోజు. అయినా కానీ అంతమంది అక్కడ 1000 మంది ఉన్నా కానీ వారిని కాదని ఇక్కడికి మన దగ్గరికి వచ్చినందుకు మరొకసారి, ఇందాక కూడా వారికి ఫోన్లు వస్తున్నవి, వేరే మీటింగ్స్ ఉన్నాయి రమ్మని కూడా, వారికి నా వైపు నుంచి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఇంత మనం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం అంటే అది ఏ ఒక్కరికో సాధ్యం కాదు. అది ఇది సమిష్టి కృషి. అందరం కలిసి మన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో మీ అందరి సహాయ సహకారాలతోటే, కృష్ణయ్య గారి సహకారంతో కూడా మనం అది నాణ్యమైన విద్యుత్ ఏదైతున్నదో ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. దాని అందరికీ కూడా మళ్ళీ మీ అందరికి కూడా ఒకసారి నా అభినందనలు. రఘుమారెడ్డి గారు మాట్లాడిన తర్వాత చెప్పేది కూడా ఏమి ఎక్కువ లేదు. కొంచెం లాస్ట్కు మాట్లాడాలంటే కష్టమే, ఎందుకంటే చెప్పదలుచుకున్నదంతా అందరు చెప్పేసింది కాబట్టి చెప్పడం కూడా చాలా కష్టం. అయినా కానీ ఈరోజు దేశంలోనే మనం ఇట్లు జనరేషన్లో కానీ, ట్రాన్స్మిషన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ గణనీయమైన ప్రగతి మనం సాధించడం అంటే ఇది మనందరి సమిష్టి కృషి. అందరం కలిసి ఒక నిబద్ధతతోటి మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం ఏదైతున్నదో ఇది సాధించగలిగినాం. ముఖ్యంగా ఈరోజు కావాల్సింది మనం నేను ఎప్పుడు చెప్పినట్టు టెక్నికల్గా మనం చాలా బాగున్నాం, కానీ ఫైనాన్షియల్గానే చాలా వీక్గా ఉన్నాం. ఈ టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఏదైతున్నదో వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇంటూ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. అదే ఇప్పుడు ఇందాక రఘుమారెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేనేజ్మెంట్కి ఏదైతున్నదో ఆర్థిక క్రమశిక్షణ, మిగతా ఉద్యోగులందరికీ ఏదైతున్నదో పనిలో క్రమశిక్షణ, ఈ రెండు కనుక ఉంటే తప్పక అది మనం సాధిస్తామన్న నమ్మకం కూడా ఉంది నాకు. ఈరోజు ఇంత మనకు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయంటే కూడా కృష్ణయ్య గారు చెప్పినట్టు, రఘుమారెడ్డి గారు చెప్పినట్టు మనం నాణ్యమైన విద్యుత్ ఇవ్వటం కాబట్టి ఈరోజు మన సగటు విద్యుత్ వినియోగం ఏదైతున్నదో 2071 యూనిట్స్, ఆల్ ఇండియా యావరేజ్ 1208. ఇది ఒక ముఖ్య సూచిక. ఏ రాష్ట్రంలోనైనా మనకి ఏదైతున్నదో ఇండస్ట్రీస్ రావాలని అంటే ఒకటి ఈ ఒక ఇండికేటర్ ఏదైతున్నదో పర్ క్యాపిటల్ కన్జంప్షన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా. మీరు కనుక ఈ ఫైనాన్స్ కమిషన్ కనుక లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే దేశంలోనే మనం 2వ స్థానంలో ఉన్నాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోపల కూడా. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఏ విధంగా వచ్చింది? మనం నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీస్ కూడా పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చి ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగింది. సో ఆ విధంగా మనం క్రమశిక్షణతోటి, ఇటు ఆర్థిక క్రమశిక్షణతోటి, అటు అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తూ సమిష్టి క్రమశిక్షణతో మనం పనిచేస్తున్నాం కాబట్టి అది సాధించగలిగినాం. అదేవిధంగా ఇక ముందు కూడా మనకేదైతుందో మనం ఒక రికార్డ్ స్థాపించినాం కాబట్టి బాధ్యత ఇంకా పెరిగింది మనకు. కృష్ణయ్య గారు చెప్పినట్టు ఇంతకుముందు
కరెంటు ఒక కొన్ని గంటలు లేకున్నా కానీ ఎవరు బాధపడేవారు కాదు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈవెన్ గ్రామాల లోపల కూడా 1 గంట 2 గంటలు కరెంట్ లేకుంటే వారు ఏదైతే ఉన్నదో ఉండలేకపోతున్నారు. మాకు కూడా టెలిఫోన్లు వస్తుంటాయి రాత్రిపూట కూడా, 2 గంటల నుంచి కరెంట్ లేదు, దోమలు కొడుతున్నవి, పిల్లలు పడుకోవటం లేదు అని. కాబట్టి మన బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత ఏదైతే ఉన్నదో మనం వచ్చే కాలం లోపల కూడా ఇదే విధంగా, ఇంత కోవిడ్ వచ్చినా కానీ కోవిడ్ లోపల కూడా మనం ఇంత సాటిస్ఫాక్టరీ పవర్ సప్లై ఇచ్చినందుకు నిజంగా కూడా అందరేమో మిగతా వాళ్ళదేమో ముందుంటున్నారు, వాళ్ళదేమో తెలియపరుస్తున్నారు, ఇటు మెడికల్ కానీ పోలీస్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ. బట్ వెనక నుంచి వాళ్ళందరికీ కూడా మనం పవర్ సప్లై కనుక చేయకుంటే ఈవెన్ వ్యాక్సిన్ కూడా ఈరోజు వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం -డిగ్రీస్ లోపల దాన్ని స్టోర్ చేయాలి. దానికి కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కావాలి. మరి అది కొంతమంది గ్రహించడం లేదది. నిజంగా అది కూడా గ్రహించాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ, నిజంగా ఇంత మంచి లీడర్స్ ఉన్నారు మీకు. కుమారస్వామి కానీ, వెంకన్న గౌడ్ కానీ, ఇక కృష్ణయ్య గారిని నేను వారిని ఒక వర్గానికి కానీ ఒక దానికి కానీ లిమిట్ చేయదలుచుకోలేదు నేను. వారు దేశానికే నాయకులు కాబట్టి ఇంత మంచి వారి సహాయ సహకారాలు ఉన్నవి కాబట్టి ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా తీసుకొచ్చారు మీరు కష్టపడి. నాయకులు ఎట్లున్నారో బిల్డింగ్ కూడా అదే విధంగా వచ్చింది. ఇక్కడ మీరు ఎప్పుడొచ్చి ఇక్కడ అడుగు పెడతారని చెప్పేసి ఎదురు చూసాం. కాబట్టి ఇవాళ మా కోరిక తిన్నందుకు నిజంగా మీరు అన్నట్టు మా అందరి ముఖాలలో ఒక చిరునవ్వు ఉందంటే కేవలం మీరు వచ్చారు కాబట్టి, ఇక్కడ అడుగు పెట్టింది కాబట్టి మా అందరిలో ఆ చిరునవ్వు వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.